ఉన్నట్టుండి బంగారం మార్కెట్లో పెద్ద షాక్ ఇచ్చింది. తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఎగబాకి పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచాయి. ఇటీవల కొన్ని రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి. గత 4-5 రోజులుగా మార్కెట్ కాస్త చల్లగా ఉన్నప్పటికీ బుధవారం ఒక్క రోజులోనే బంగారం మళ్లీ భారీగా ఎగిసింది. 24 క్యారెట్ల బంగారంపై తులం ధర 760 రూపాయలు పెరిగింది. అదే 22 క్యారెట్ల బంగారంపై 700 రూపాయల వరకు పెరుగుదల నమోదైంది. ఇప్పుడు 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,21,580 రూపాయలు. అదే 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,11,450 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి కూడా వెనకబడలేదు. గత కొన్ని రోజులుగా కిలో వెండి ధరలు వరుసగా పడిపోతూ వస్తే ఇప్పుడు ఒక్కసారిగా 1000 రూపాయల దూకుడు చూపించింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర 1,52,000 వద్ద ఉంది. ఎందుకు ఇలా పెరుగుతున్నాయి ధరలు? పెట్టుబడిదారులు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న యుద్ధ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలహీనత, మార్కెట్ ఒలాటిలిటీని గమనిస్తూ సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ఎప్పటికీ సేఫ్ హెవెన్ గా పరిగణించబడుతుంది. అందుకే ప్రపంచ పెట్టుబడిదారులు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారంపైనే దృష్టి సారిస్తున్నారు. దీంతో గ్లోబల్ మార్కెట్లో ధరలు ఎగబాకి దేశీయ మార్కెట్లో కూడా పెరుగుదల కనిపిస్తుంది. మరి బంగారం కొనాలనుకునేవారు జాగ్రత్త. బంగారం కొనేటప్పుడు నాణ్యతను విస్మరించవద్దు. ఎప్పుడు హాల్మార్క్ ఉన్న బంగారాన్నే కొనుగోలు చేయాలి. ఇది ప్రభుత్వం బంగారంపై ఇచ్చే భద్రతా హామీగా పరిగణించాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతదేశంలో హాల్మార్క్ను నిర్ణయించే ఏకైక సంస్థ. ప్రతి క్యారెట్ బంగారానికి ప్రత్యేక హాల్మార్క్స్ నెంబర్ ఉంటుంది. ఉదాహరణకు 22 క్యారెట్లకు ఒక కోడ్. అందుకే మీరు బంగారం కొనేటప్పుడు హాల్మార్క్ సింబల్, BIS నెంబర్ మరియు జ్యువెలర్ కోడ్ను తప్పక తనిఖీ చేయాలి. హాల్మార్క్ లేని బంగారు ఆభరణాలను కొనరాదని బూలియన్ మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బంగారం ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. రోజుకో మార్పు కనిపిస్తుంది. కొన్ని రోజులు తగ్గుతాయి, మరుసటి రోజు మళ్లీ భారీగా పెరుగుతాయి. అందుకే కొనుగోలు చేయాలనుకునేవారు మార్కెట్ ట్రెండ్, గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ లేదా అధికారిక బూలియన్ రేట్స్ ను ప్రతిరోజు తనిఖీ చేయడం మంచిది. ఇక గిఫ్ట్ల కోసం, పెట్టుబడుల కోసం లేదా ఆభరణాల కోసం కొనాలనుకున్న నాణ్యత, హాల్మార్క్ మరియు మార్కెట్ స్థితి 3 అంశాలు తప్పక గుర్తుంచుకోండి. ఇది బంగారం మార్కెట్లో తాజా దృశ్యం. తగ్గినట్లు తగ్గి మళ్లీ భారీ దెబ్బ కొట్టిన బంగారం ధరలు.